హైవే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు సుమారు 27 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులను హడలెత్తిస్తున్న విజయవాడ హైవే పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. విజయవాడ హైవే ఈ పేరు చెబితే చాలు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఏదైతే ఎల్బీ నగర్ నుంచి మల్కాపురం మార్గంలో దాదాపు 27 కిలోమీటర్ల మేర జరుగుతున్నటువంటి విజయవాడ హైవే రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఎక్కడి గుంతలు అక్కడ తవ్వి వదిలేసినటువంటి నేపథ్యంలో కనీస జాగ్రత్త చర్యలు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవడంతో నిత్యం కూడా ఈ మార్గం ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం మనము ఏదైతే వనస్థలిపురం పనామా దగ్గర ఉన్నాము, మనం ఒకసారి చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా ఏదైతే ఎక్కడికక్కడ కూడా గుంతలు తవ్వి పెట్టడంతో ఇటు నిత్యం కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. అసలు పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, అసలు వర్షం కురిసిన సమయంలో వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు ఇక్కడ వర్షం కురిస్తే రోడ్డు ఏదో గుంతేదో తెలియనటువంటి పరిస్థితి, అసలు ఏంటి అసలు? ఇది కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు 570 కోట్లతోటి శాంక్షన్ చేసాం మల్కాపురం టు ఎల్బీ నగర్. ఇలా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు ఇక్కడ 4 డిపార్ట్మెంట్లు ఒకటి అవుతాయి. మెయిన్ ఆర్ఎన్బి ఒకటి, ఆర్ఎన్బి నుంచి జిహెచ్ఎంసీ హెచ్ఎన్డబ్ల్యూఎస్, హెచ్ఎన్డబ్ల్యూ నుంచి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఈ 4 ఉమ్మడిగా చేసి ప్రజాప్రతినిధులను పెట్టుకొని కాలనీవాసులను పెట్టుకొని ఏ విధంగా సర్వే చేయాలి, ఏ విధంగా వంపులు ఉన్నాయి, ఈ నీళ్ళని వర్షం వస్తే ఎక్కడ మళ్ళించాలి, రోడ్లు ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలనే దాంట్లో ఇంత కూడా కోఆర్డినేషన్ లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తేనేమో ఇది ఆర్ఎన్బి వాళ్ళు చేస్తారంటారు. ఆర్ఎన్బి చేసినా, జిహెచ్ఎంసీ హెచ్ఎన్డబ్ల్యూ చేసినా ప్రజలకు అవసరాల గురించి చేయాలి. ఇక్కడ కాలనీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ రోడ్లు ఏమో పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కాలనీ రోడ్లు ఏమో కిందికి, కాలనీ మొత్తం కూడా 20 ఫీట్ల డౌన్లు అయిపోయినాయి. ఈ రోడ్లు పెంచుకుంటూ పోతున్నారు. ఉన్న పాత డ్రైనేజీలు అన్ని కట్ చేసారు. హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో ఇది మాకు సంబంధమే లేదు ఆర్ఎన్బి అంటారు. ఆర్ఎన్బి వాళ్ళు అంటారు మొత్తం కూడా సివరేజ్ బోర్డు మొత్తం చేయాలి, మాకేం సంబంధం అని లెటర్లు రాసుకుంటారు, లవ్ లెటర్లు రాసుకుంటారు. కానీ ఒకడు పని చేస్తలేడు. ఇక్కడ హెచ్ఎన్డబ్ల్యూఎస్ దగ్గరకు పోతే మా దగ్గర రూపాయి లేదు, మేము ఏం చేయలేము అంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరకు పోతేనేమో ఆర్ఎన్బి వాళ్ళు చేస్తారు, వాళ్ళు లెటర్ ఇస్తే మేము చేస్తామంటారు. ఈ లెటర్కు మేము ఇప్పుడు దాదాపు నేను నెల రోజుల నుంచి తిరుగుతున్నా. జిహెచ్ఎంసీ అమరపాలికి రాసింది, అమరపాలి సెక్రటరీకి పోయింది, సెక్రటరీ ఇచ్చి ఆర్ఎన్బికి పోవాలంట. ఇంత చిన్న పనికి అప్పటి వరకు ప్రజలు ఈ రోడ్లు వచ్చేసి మునిగిపోతున్నాయి. పొద్దుటి పూట గుంత తీసిపోతాడు, రాత్రి పూట మునిగిపోతుంది. ఆడు పొద్దున ఉద్యోగానికి పోయేటప్పుడు ఆయన ఇంటి పూట మంచిగా ఉంటుంది, రాత్రికి వస్తే కూడా గుంత ఉంటుంది. అది నీళ్ళు ఉన్నాయా ఏమున్నాయో చూసుకోక అలా వాడి వస్తున్నారు, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి, పోయి హాస్పిటల్లో లక్షల బిల్లు కడుతున్నారు. ఇవన్నిటికీ పోని ఇప్పుడు గంట సేపటి నుంచి పాపం ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి సుష్మా చౌరస్తా వనస్థలిపురం. ఎవరైనా కింద పడ్డారు అనుకో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చేసి ఆయన లేపుడు మర్చిపోయారు. ఆ నెంబర్ కొట్టేసి ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళు ఉన్న డబ్బులు వసూలు చేసుకుంటారు. లేకపోతే ఫోన్పే కొట్టి మీ డాడీకి ఫోన్ చేసి ఫోన్ కొట్టి వాళ్ళ అమ్మకో కొట్టిచ్చేసి వంతోటి వందట ఆ చాలాన్లు క్లియర్ చేస్తారు. కానీ ఆ గుంత ఉంది, ఆర్ఎన్బికి చెప్దామా, జిహెచ్ఎన్ చెప్దామా, గుంత పుడుదామా, లేకపోతే డైవర్షన్ ఎక్కడ ఉంది, అది ఇక్కడ గుంతలు ఎందుకు పడ్డాయి, హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళు డ్రైనేజ్ వంగుతుంది, దాని మీద వాట్సాప్ పెట్టేసి క్లియర్ చేద్దామని ట్రాఫిక్ వాళ్ళు చేసిన పాపాన లేదు. అంత వైన్స్ వాళ్ళు వసూలు చేసుకుంటున్నట్టు ట్రాఫిక్ వాళ్ళు మొత్తం రోజు కలెక్షన్ల మీద పడ్డారు. కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పనులు సరిగ్గా లేకపోతే ఇవి 40 కాలనీలకు ఎఫెక్ట్ పడుతుంది. ఐతనగర్ నుంచి మొదలు పెడితే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దాకా నాదే ఉంది. ఇదేమో పనామా వరకు రోడ్డు చేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఇబ్బందికరంగా అయిపోయింది. ఇప్పుడు స్కూల్ బస్సులు కూడా ఎక్కుతలేవు, పైకి 20 ఫీట్ల హైటు కొండలెక్కినట్టే అయిపోయినాయి. డ్రైనేజీలు అన్నీ కట్ చేసుకుంటూ పోయినరు. ఆ మంచినీళ్ళు తాగుతురా, డ్రైనేజ్ నీళ్ళు తాగుతురా అనే అర్థం కాకుండా మాకు పరిస్థితి ఉంది. చెప్పండి, ఏంది మరి ఇక్కడ రోడ్లు గుంతల పరిస్థితి మొత్తం ప్రమాదకరంగా? ఇది గత 6 నెలల పైగా ఈ గుంటలు తవ్వి వెళ్ళిపోతున్నారు. మాకు అప్రోచ్ రోడ్లు లేవు. తర్వాత మా డ్రైనేజ్ లైన్స్ కట్ చేశారు. మెయిన్ లైన్ ఇక్కడ ఉంటుంది, రోడ్ ఎమ్మటి వాళ్ళు డ్రైనేజ్ లైన్స్ కట్ చేసేసారు. అంటే డ్రైనేజ్ మొత్తం కాలనీలో పొంగి పొర్లుతుంది. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇది మాది కాదు ఆర్ఎన్బి. అదే ఇప్పుడు కార్పొరేటర్ గారు అన్నట్టు ఆర్ఎన్బి అంటారు, ఆర్ఎన్బి వాళ్ళు ఇంకోటి అంటారు. ఏ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ లేదు. ఇది ఎల్బీ నగర్ నుంచి పైన హైదరాబాద్ వరకు ఇదే సమస్య ఉంది. అది మా కాలనీలోకి అయితే రోడ్ రావడానికే అంటే అప్రోచ్ రోడే లేదు. రోడ్స్ కట్ చేసి పడేశారు, డ్రైనేజీలు కట్ చేశారు, ఏదీ లేదు. అది మా పరిస్థితి. మేము మొత్తం చుట్టూ 10 కాలనీలు అవతల తిరిగి రావాలి. ఎక్కడ తిరిగి వచ్చినా మళ్ళీ రోడ్ ప్రాబ్లం అదే. రోడ్ ఏమో 20 ఫీట్ల పైన ఉంటుంది, మేము మా కాలనీలు 20 ఫీట్లు కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏదైతే అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులు వేగవంతం చేయాలి. దాంతోపాటు ఈ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాల దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే విధంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ప్రాంతవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అజిత్ మణిరత్నంతో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎల్బీ నగర్.